విశాఖ స్టీల్ ప్లాంట్ పై కూటమి ప్రభుత్వం వైఖరేంటి? నిజంగానే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రయత్నాలు జరుగుతున్నాయా? ఇదే ప్రశ్నల్ని మండలిలో సంధించారు విపక్ష సభ్యులు. అటు అధికార పార్టీ కూడా అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చింది. స్టీల్ ప్లాంట్ పై తమ ప్రభుత్వ విధానాన్ని మరోసారి స్పష్టం చేసింది. అటు విశాఖ ఐటీపై కూడా కీలక ప్రకటన చేసింది ప్రభుత్వం. విశాఖలోని ఋషికొండపై ఇటు సభలోనూ అటు బయట ఏపీలోని అధికార విపక్షాల మధ్య ఇప్పటికే మాటల యుద్ధం జరుగుతోంది. ఈ నేపథ్యంలో మరోసారి ప్రభుత్వ ప్రకటనలో విపక్ష అధికార సభ్యుల మధ్య కామెంట్లు కౌంటర్లతో అసెంబ్లీ మండలిలో విశాఖ సెంట్రిక్ గా మరోసారి ఆసక్తికర చర్చ నడిచింది. రానున్న 5 ఏళ్లలో విశాఖలో 5 లక్షల ఐటీ ఉద్యోగాల కల్పనే తమ లక్ష్యమని అసెంబ్లీలో స్పష్టం చేశారు మంత్రి నారా లోకేష్. గత టీడీపీ హయాంలో సుమారు 150 కంపెనీలు 50,000 మందికి ఉద్యోగాలు కల్పించాయని గుర్తు చేశారు. అనేక సదస్సులు ఏర్పాటు చేసి విశాఖపై దృష్టి సారించామని, ముందు చూపుతో డేటా సెంటర్ పాలసీ తీసుకొచ్చి అదానీ సంస్థతో ఒప్పందం చేసుకున్నామని చెప్పారు. 2019-24 మధ్య ఒక్క కాంక్లేవ్ జరగలేదని, ఒక్క పరిశ్రమ కూడా రాలేదని ఆరోపించారు మంత్రి నారా లోకేష్. ఎన్డీఏ కూటమికి చెందిన శాసనసభ్యులందరూ ఈ సభలో ఉన్నారు. మనందరం కలిసికట్టుగా పనిచేస్తే 5 లక్షల ఉద్యోగాలు అనేది కల్పించగలుగుతాం. 5 లక్షల ఉద్యోగాలు కానీ మనం ఒక్కసారి సాధిస్తే ఇంకా విశాఖపట్నాన్ని ఎవరు ఆపలేరు, ఏ ప్రభుత్వం వచ్చినా ఆపలేదు. ఈరోజు హైదరాబాద్ ఎట్లయితే క్రిటికల్ మాస్ వచ్చిందో అలా విశాఖపట్నం క్రిటికల్ మాస్ వస్తుంది. అందుకే కలిసికట్టుగా పనిచేద్దాం. 5 లక్షల ఐటీ ఉద్యోగాలు తప్పనిసరిగా విశాఖపట్నం తీసుకొద్దామని ఈ సభాముఖ శాసనసభ్యులందరూ తెలుపుకుంటారు. అటు విశాఖ స్టీల్ ప్లాంట్ పై శాసన మండలిలో అధికార విపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం నడిచింది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై ప్రశ్నలు సంధించారు విపక్ష సభ్యులు. దీనిపై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ తో పాటు ఛత్తీస్గఢ్ స్టీల్ ప్లాంట్ కూడా కేంద్రం ప్రతిపాదించింది, కానీ ఎన్నికల టైంలో ఆపేశారు అధ్యక్ష. మన స్టీల్ ప్లాంట్ కి మాత్రం అవేం ఆపట్లేదు. అసలు కాంట్రాక్ట్ కార్మికులు, కుటుంబ సభ్యులు వాళ్ళకి జీతాలు ఇవ్వకపోవడం వలన చిన్న బడ్డీ కొట్లు నడుపుకుంటూ బ్రతుకుతున్నారు అధ్యక్ష. కాబట్టి అసలు మన ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం, సీఎం గారు ఏమైనా లేదా డిప్యూటీ సీఎం గారైనా ప్రధానమంత్రి గారితో మాట్లాడారా ప్రైవేటీకరణ ఆపమని? లేదంటే అలాంటి ప్రతిపాదన ఏమైనా పెట్టారా లేదని అడుగుతున్నాం అధ్యక్ష. అటు కేంద్రం, పాలకపక్షం, ప్రతిపక్షం అందరూ కలిసి విశాఖ ఉక్కుని అమ్మేస్తారా? ఇలా అమ్మేస్తే కొత్త ప్రాజెక్టు గురించి మనం మాట్లాడబోయేందుకు కడపలో పెట్టండి, అక్కడ పెట్టండి, ఇక్కడ పెట్టండి మాట్లాడుకోవడం సార్. ఉన్నదాన్ని నిలబెట్టుకోవాలి కదా. విపక్ష సభ్యుల ప్రశ్నలకు సమాధానమిచ్చిన మంత్రి టీజీ భరత్ విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఆయన కేంద్ర ఉక్కు శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామి సైతం ప్రైవేటీకరణ చేయడం లేదని స్పష్టంగా చెప్పారని గుర్తు చేసిన భరత్ ఇంతకంటే విపక్ష సభ్యులకు ఏం క్లారిటీ కావాలని ప్రశ్నించారు. ఫ్యూ మంత్స్ బ్యాక్ హెచ్డి కుమారస్వామి గారు వచ్చారు సార్, యూనియన్ కౌన్సిల్ మినిస్టర్ గారు. క్లియర్ గా చెప్పారు ప్రైవేటైజేషన్ చేయబోతలేదు అని క్లియర్ గా చెప్పారు, స్టేట్మెంట్ ఇచ్చారు. ఇంకా అంతకన్నా క్లారిటీ ఏమి ఇవ్వాలో మాకైతే అర్థమవుతలే. ప్రైవేటైజేషన్ చేసే పరిస్థితి అయితే లేదు. విశాఖ స్టీల్ ప్లాంట్ భూములను అప్పటి సీఎం జగన్ అమ్మేందుకు ప్రయత్నించారని, అందుకే కార్మికులు ఆందోళన బాటపట్టారని ఆరోపించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఢిల్లీకి ప్రతినిధి బృందాన్ని తీసుకెళ్లమని అడిగినా అప్పటి ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు పవన్. ప్రైవేటీకరణ వద్దని కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసి విజ్ఞప్తి చేశామన్న పవన్ గతంలో డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ను ప్రైవేటీకరిస్తామంటే తామే ఆపామని గుర్తు చేశారు. కొంత భూమిని అమ్మేస్తాం, మీకు ఇస్తామని చెప్తే అది నిర్వీర్యం చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తే మేమందరం అడ్డుకున్నాం అధ్యక్ష, మా అందరితో సహా. ఇది మొన్న కూడా కార్మిక సంఘాల నాయకులతో కూర్చున్నప్పుడు ఇదే నివేదిక, ఇదే అభ్యర్థన ఇచ్చారు. ఇది ఫిబ్రవరిలో మేము అమిత్ షా గారిని కలిసాం అధ్యక్ష, హోంమంత్రి అమిత్ షా గారిని కలిసి వారికి నేను ఇచ్చింది కూడా ఏంటంటే ఇది మాకు చాలా భావోద్వేగాలతో కూడింది, చాలా త్యాగాలతో కూడింది, దయచేసి దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటీకరణ చేయకండి అని చెప్పాం అధ్యక్ష. అలాగే మీరు గతంలో కూడా 2019-14 ఆ సమయంలో డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాను కూడా దాన్ని ప్రైవేటీకరణ చేస్తామంటే మేమే ముందుండి దాన్ని ఆప్ చేసాం అధ్యక్ష. వైజాగ్ స్టీల్ ప్లాంట్ వీఆర్ ఎక్స్ట్రీమ్లీ కమిటెడ్ నాట్ టు ప్రైవేటైజ్. ఇది మా అందరి కమిట్మెంట్ అధ్యక్ష. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ముందడుగు పడిందని ఆరోపించారు అధికార పార్టీ సభ్యులు. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసిన ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు గత ప్రభుత్వం తీసుకున్న చర్యలను వివరించారు. భూములు అమ్మేస్తున్నారు అప్పుడు ముఖ్యమంత్రి గారు తీర్చేటారు. దానికి కావాల్సిన నిధులు సేకరించుకోవడానికి ఆ రోజు చెప్తున్న ప్రయత్నాలు అధ్యక్ష. సాక్షాత్తు ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం సభా సాక్షిగా లక్షలాది మంది ప్రజలు ఉంటుండగా ఆ రోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయడానికి వీలు లేదు, మేము అర్థిస్తున్నాము, ఇది మా తాలూకా, ఇది మా సెంటిమెంట్ అని చెప్పి ఆ రోజు ముఖ్యమంత్రి గారి సందర్భాలు కూడా ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాను. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వద్దంటూ సభలో ఏకగ్రీవ తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు
బొత్స సత్యనారాయణ. అయితే అసలు ప్రైవేటీకరణ ఇష్యూనే లేనప్పుడు ఇక తీర్మానం ఎందుకంటూ కౌంటర్ ఇచ్చారు మంత్రి అచ్చెన్నాయుడు. చంద్రబాబు నేతృత్వంలోని తమ ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు కట్టుబడి ఉందని స్పష్టం చేశారు అచ్చెన్నాయుడు. అందరి తాలూకు ఉద్దేశం ఒకటే కాబట్టి ఇందా గౌరవ సభ్యులు కోరాం కదా, అందరూ కలిసి విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ చేయడానికి లేదు, ఈ తీర్మానం ఏకగ్రీవంగా ఈ హౌస్ రిక్వెస్ట్ చేస్తున్న తీర్మానం చేయాలని మా తాలూకు డిమాండ్. ముఖ్యమంత్రి గారు అది చెప్పారు. అవేళ ప్రధానమంత్రి గారు ఏమైనా స్పందించారా, లేకపోతే ఆపుతామని చెప్పారా? ఎందుకు ఆగలేదు అది? మేము ఆ రోజు ఆ ప్రయత్నం ఏదైనా జరిగింది. ఎట్టి పరిస్థితిలో విశాఖపట్నం స్టీల్ ప్లాంటు ప్రైవేటైజేషన్ జరగదు. దానికి చంద్రబాబు నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారు ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉంది. విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరిస్తామని గతంలో ప్రకటన చేసింది కేంద్రంలోని మోదీ ప్రభుత్వం. దీంతో విశాఖ ఉక్కు తెలుగువారి హక్కు అంటూ 4 ఏళ్ల నుంచి పోరాటం చేస్తోంది స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కమిటీ. ఈ నేపథ్యంలో ఈ నెల 29వ తేదీన విశాఖ రానున్న ప్రధానితో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయం ఉపసంహరించుకుంటామంటూ ప్రకటన చేయించాలని డిమాండ్ చేస్తున్నాయి కార్మిక సంఘాలు, నేతలు. విపక్ష వైసీపీ సైతం కార్మికుల డిమాండ్ కు మద్దతు తెలిపింది. దీంతో అందరి దృష్టి మోదీ పర్యటనపైనే పడింది. మరి ప్రధాని ఏం ప్రకటన చేస్తారో చూడాలి ఇప్పుడు.